Hello all, welcome back to our YouTube channel. Guys, it's day 11 of our 50 days challenge. So ఎట్లా నడుస్తుంది ప్రిపరేషన్ డైలీ అడిగే రొటీన్ క్వశ్చనే, బట్ ఇంకా 39 డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఇక ఇప్పుడు డైలీ అడగాల్సిందే అండ్ మన ప్రిపరేషన్ని ఇంకా స్పీడ్ పెంచాల్సిందే. సో ఇప్పటి నుండి నో ఎక్స్క్యూజెస్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఈ 39 డేస్ అన్ని పంచాయతీలు అన్నీ బంద్ చేసి అన్నిటిని పక్కకు పెట్టేసి మంచిగా చదువుదాం. సో ఈ వీడియోలో నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ ముచ్చట మాట్లాడదామని చెప్పేసి అయితే డిసైడ్ అయినా. గైస్, పోస్టులు పెంచుతామని గవర్నమెంట్ చెప్పినప్పుడు పెంచాల్సిందే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది, ఐ అగ్రీ. బట్ పెంచాలిగా అని చెప్పేసి తెలంగాణ మూమెంట్ని మళ్ళీ జరిపిద్దామని డిసైడ్ అవుతున్నామా మనం? అప్పుడు ఆ మూమెంట్లో ఎందరో లైఫ్లు సాక్రిఫైస్ చేసిండ్రు, ఎందరో వాళ్ళ లైఫ్లు ఇచ్చి ఫైట్ చేసి మరీ మనకి ఇప్పుడు తెలంగాణని ఇచ్చిండ్రు. మనం అదంతా మన తెలంగాణ మూమెంట్లో మనం చదువుతున్నాం, వాళ్ళ వల్లనే మనం చదువుతున్నాము, వాళ్ళ సాక్రిఫైస్ వల్లనే ఇదంతా అవుతుంది. ఐ సిన్సియర్లీ రెస్పెక్ట్ దర్ సాక్రిఫైస్. కానీ ఇప్పుడు మనం అట్లనే ఫైట్ చేసి అట్లనే మన టైం వేస్ట్ చేద్దాము, అట్లనే అదంతా టైం వేస్ట్ అని అంటే అప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేసిండ్రు అని అనట్లేదు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇంకో 39 డేసే ఉంది. ఇప్పుడు మనం ఈ మూమెంట్లో టైం వేస్ట్ చేసే పొజిషన్లో ఉన్నామా అసలు మనము? లేము గైస్. ఒకసారి మీ పేరెంట్స్ మీ పైన పెట్టుకున్న నమ్మకాల్ని, ఆశల్ని అన్నీ గుర్తుకు తెచ్చుకోండి. ఇంట్లో పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోండి. అప్పులు, మోసాలు, అవమానాలు, నిందలు, ఇట్లా ఎన్ని ఉన్నాయి మనకు, అవన్నిటిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అరే, వేరే వాళ్ళు పోస్టులు పెంచాలి, పోస్ట్పోన్మెంట్ అవ్వాలి అని చెప్పి ఫైట్లు చేస్తున్నారంటే వాళ్ళకి జాబ్ కాకుండా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందేమో. అట్లా మనకు ఉందా ఏమన్నా? అయినా ఇంకోటి, నేను ఎవరినేమి తక్కువ అంచనా వేయట్లేదు, అట్ ది సేమ్ టైం తప్పు పట్టట్లేదు. కానీ మనం ఎంత ఫైట్ చేసినా కూడా, ఎన్ని పోస్టులు పెంచమని అడిగినా కూడా మనం జాబ్ చేసేది ఒక్క పోస్ట్ పైననే. అరే, ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అది మనదే అనుకొని చదవండి. టెలిగ్రామ్లో కూడా నేను ఇదే పెట్టిన. నాకు మెసేజెస్ వచ్చినాయి, అక్క పోస్ట్పోన్ అవుతుందా, మనకు పోస్టులు పెంచుతారా, గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుందా అంటే నాకు అసలు కోపం అండ్ బాధ రెండు వేసినాయి ఒకటేసారి. అరే, ఛానల్ క్రియేట్ చేసింది, గ్రూప్ క్రియేట్ చేసింది చదువు కోసం, అంతేగాని ఈ జాబ్ వస్తుందా రాదా, పోస్ట్పోన్మెంట్ అవుతుందా అవ్వదా, పోస్టులు పెంచుతారా లేదా, ఇవన్నీ మనకి ఎందుకు గైస్? ఇవన్నీ చూసుకోవడానికి గవర్నమెంట్ ఉంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మన డ్యూటీ ఏంటి? యాజ్ అన్ ఆస్పిరెంట్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, జాబ్ కొట్టాలి. ఇది మన పని, మన డ్యూటీ, మన పని మనం చేస్తే సరిపోతుంది. సరే, పోస్ట్పోన్ అవుతుంది, ఓకే. ఒకవేళ అవ్వకుంటే పరిస్థితి ఏంటి? ఈ 39 డేస్లో ఇదే పంచాయతీ పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉందామా? పోస్టులు పెంచుతాం అని గవర్నమెంట్ అన్నప్పుడు పెంచాలి, మాట తప్పింది, ఐ యాక్సెప్ట్ ఇట్, అది తప్పు. ఒకవేళ గవర్నమెంట్ అట్లా ఏం చెప్పకుండా ఓన్లీ టీఎస్పీఎస్సీ బోర్డ్ని రద్దు చేసి కొత్త బోర్డ్ని పెట్టి గ్రూప్ 1లో కూడా పోస్టులు పెంచకుండా గ్రూప్ 2లో కూడా పోస్ట్ పెంచుతామని చెప్పి అనౌన్స్ చేయకుండా ఉంటే ఉన్న పోస్టులతో మనం ఎగ్జామ్ రాయకపోతుండేనా? 1కి రాయకపోతుంటిమా, గ్రూప్ 2కి రాయకపోతుంటిమా? రాస్తుండే కదా ఖచ్చితంగా. పోస్టులు పెంచడం అనేది ఎక్స్ట్రా బోనస్ లాంటిది. మన అదృష్టం బాగాలేక బోనస్ అనేది మనకు రాలేదు, సరే యాక్సెప్ట్ చేద్దాం, ఏదన్నా యాక్సెప్ట్ చేద్దాం. మంచి ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడన్నా అది మనకు బోనస్ అయితే రాలేదు, సరే ఉన్న శాలరీని అయితే కాపాడుకుందాం అని ఫైట్ చేద్దాం. ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్తో కాదు గైస్. ఈ మూమెంట్లో, ఈ టైంలోనైతే ఫైట్ చేయాల్సింది గవర్నమెంట్తోనో ఇంకెవరితోనో కాదు. బుక్స్తో ఫైట్ చేయండి, మన స్టడీతో ఫైట్ చేయండి. ఉన్న ఎగ్జామ్ మంచి రాద్దాం, 39 డేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకుందాం. ఈ పొలిటికల్ పంచాయతీలు ఇవన్నీ మనతో మనకు కావు, మనతో కూడా. మనకి చాలా ఉంది, ఇవన్నీ వద్దు. అసలు ఫినిష్ చేయాల్సిన సిలబస్ ఘోరంగా ఎంతో ఉంది, టైం ఏమో 39 డేసే ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఈ 39 డేస్ని కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోకుండా వేస్ట్ చేసుకుంటా ఉంటే ఎగ్జామ్ బిస్కెట్ అయిపోతుంది గైస్. ఇవన్నీ వద్దు. రిజర్వేషన్లోనో లేకపోతే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఎక్కువ ఉన్న దాంట్లోనో అట్లా కాదు జాబ్. ఒక్క పోస్ట్ ఉన్నా ఒక్క పోస్ట్ నాకే అని చెప్పేసి చదవండి. అరే, జాబ్ వస్తే రాని, లేకుంటే లేదు, కానీ లాస్ట్ వరకు ట్రై చేసి లాస్ట్ వరకు హార్డ్ వర్క్ చేద్దాం. మిగతా అంతా మన డెస్టినీ చూసుకుంటుంది. ఈ పంచాయతీలు,
ఈ ధర్నాలు రాస్తారోకోలు అనుకుంటా మళ్ళీ తెలంగాణ మూమెంట్ని ఇంకొకసారి రిపీట్ చేయడం ఇవన్నీ వద్దు గైస్. అంటే మనము ఏది చేసినా కూడా ఒక పాజిటివ్గా వేలోని వెళ్తేనే అవుతుంది తప్ప హార్ష్ మూమెంట్ లాగా వెళ్తే అది పాసిబిలిటీ కాదు. నేను మాట్లాడే మాటలు మస్తు హార్డ్గా అనిపిస్తుంటాయి, ఫుల్ హార్ష్గా ఉండుంటాయి. బట్ ఐఎమ్ సారీ ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే నా మాటలతోని. బట్ స్టిల్ ఇట్ సౌండ్స్ రియలీ హార్డ్, బట్ నేను చెప్తున్న ఒక ఫ్యాక్ట్ అండి. సో yeah, that's it for today guys. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.